అందరికీ జై హింద్. ఈ వీడియోలో ఒక మతం మారిన లేదా పుట్టుకతో క్రైస్తవుడో నాకు తెలియదు, కానీ వాడి పేరు రాజా, యాక్టర్ రాజా. అతగాడు చెప్పినటువంటి నక్కజిత్తుల మాటలు కొన్నింటిని చూస్తే గనక మనకి ఈజీగా అర్థమైపోతుంది వీళ్ళు ఎంతటి గొప్పోళ్ళు అని. దేంట్లో అంటే మనుషుల యొక్క మైండ్ సెట్స్ని మార్చి ప్రలోభానికి గురి చేసి మతాలు మార్చడంలో. ఒకసారి యాంకర్ అమ్మగారు అడిగినటువంటి ప్రశ్న ఏంటి, ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అనేది గమనిస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎంత దొరికిపోతాడంటే ఈ రాజా చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు, కానీ అట్లా కూపీలైతే ఇట్లా దొరికేస్తాడనమాట. అది ఇతని తాలూకు ఆర్ట్. ఒకసారి చూద్దాం. అందరూ ఇన్ని స్పీచ్లు ఇచ్చేసి ఇంత యూట్యూబ్లో ఇంత మాట్లాడి హిందువులందరినీ కూడా క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ఏదైనా మీరు అనండి, బట్ అది వాస్తవం కాదండి. వాస్తవం కానే కాదు. ఎవరిని మార్చలేరండి. నీ మొహం, నువ్వు మారావు కదా, ఎవరిని మార్చలేదు అన్న స్టైల్గా కోట్ వేసుకొని సూట్ వేసుకొని చెప్పేసినంత మాత్రాన నువ్వు చెప్పేవని నిజాలు కావు. హిందువుల్ని మతాలు మారిస్తేనే కదా క్రైస్తవుల శాతం పెరుగుతుంది. ఇక్కడ వీడిచ్చే పెర్ఫార్మెన్స్ ఏంటంటే, వీడని ఎందుకంటానంటే నాకు ఇలాంటి డ్యూయల్ ఫేస్ కేటగిరీకి మర్యాద ఇవ్వాలని చెప్పేసి ఉండదన్నమాట. ఈ ముసుగు బ్యాచ్ గాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఆడు ఈడని అంటాను. అవేమీ అన్పార్లమెంటరీ కాదులేండి. వీళ్ళ బ్యాచ్ చేసుకునేటటువంటి మాట తీరులతో పోల్చుకుంటే ఇది చాలా మర్యాద మాటే, ఆడు ఈడు అనడం. సో వీళ్ళందరూ ప్రేమ నవ్వుతూ మాట్లాడుతున్నాడు కదా, ఆడు ఈడు అన్న పెద్ద పట్టించుకోలేండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ రాజా ఏమంటాడు, అలా ఏం చేయండి, అంత సాధ్యం కాదండి, అది అసాధ్యం ఏంటి అని అంటూ యూ నీడ్ అ స్ట్రాంగ్ విల్ పవర్. ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను అనే మాట మీరు వినే ఉంటారు. ఒకసారి మనసు మార్చుకున్నవాడు రెండోసారి కూడా మార్చుకోగలుగుతాడు. రైట్? ఇప్పుడు నేను చెప్పిన మాటను బట్టి మీరు కొంచెం కన్విన్స్ అయ్యి మీ మనసు మారచ్చు. మళ్ళీ ఎవరో ఒకటి వచ్చి ఇంకొక మాట చెప్తే మళ్ళీ మీ మనసు మారుతారు. సో అలా కాదు, ఇట్ హ్యాస్ టు బి అ స్ట్రాంగ్ కన్వెన్షన్ ఫ్రమ్ గాడ్. అది భగవంతుడి నుండి రావాల్సింది. ఏ మనుషులు ఏదో చెప్తే కన్వర్ట్ అయిపోతారని. భగవంతుడు, అరే ఆ పదం నువ్వు ఎలా వాడుతావు నాకు అర్థం కాదు. రాజా, నీ బైబిల్లో ఎక్కడన్నా భగవంతుడు అనే పదం ఉందా? భగవంతుడు అనేది హిందూ ధర్మానికి సంబంధించింది కదా, అది వాడేసుకొని అది భగవంతుడి తాలూకు ఇది ఉంటేనే మతం మారుతారంట. అంటే మతం మారిన వాళ్ళందరూ భగవంతుడికి సంబంధించినటువంటి ఆజ్ఞ లేని వాళ్ళ, ఆశీర్వాదం లేని వాళ్ళ, అంతే కదా. వీడి తాలూకు మైండ్ సెట్, ఇలాంటి వాళ్ళ తాలూకు ఆలోచన విధానం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చూడండి. ఎవరు దేన్ని మొక్కినా మొక్కేదా భగవంతుడిని అనే ఆలోచన గొప్పదా? అసలు దేన్ని మొక్కకపోయినా పర్వాలేదు. నిజమైన నాస్తికులు కొంతమంది ఉంటారు, వాళ్ళు మానవత్వాన్ని, మనిషిని, కర్మని నమ్ముకుంటూ ముందుకు పోతారు. ఇప్పుడున్నటువంటి మేధావ వర్గము హేతువాద వర్గం కాదండి, నేను నిజమైన నాస్తికవాదం గురించి చెప్తున్నాను. అది వేరు. అలా కాకుండా ఇప్పుడు వీడి దృష్టిలో, అదే ఈ రాజా దృష్టిలో భగవంతుడు అంటే యేసుప్రభు మాత్రమే. ఇప్పుడు సహజంగా నేనేమంటానంటే, యేసుప్రభు అయినా లేకపోతే ఇతర మతాలకు సంబంధించినటువంటి భగవత్ నామాలైనా, రూపాలైనా, నిరాకారమైన, సాకారమైన, ఏదైనా సరే ఒకటే. నీకున్నటువంటి పరిపక్వత, నీకున్నటువంటి ఇష్టము, అయిష్టము, వాటి ద్వారా ఏర్పరచుకున్న ఒక మార్గం అంతే. ఒకడే అతన్ని చేరుకోవడానికి వివిధ మార్గాలు అని చెప్పడం మానేసి అంత మనసు మారడం, ఈ పడికట్టు పదాలన్నీ కూడా వాడుతూ ఉన్నాడు. ఇంకా వినండి. అది ఒక ప్రచారం, ఇట్స్ ప్రాపగాండా, అబ్సల్యూట్ ప్రాపగాండా. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ సో ఈజీ ఫర్. అంటే ఇక్కడ వచ్చిన పాయింట్ సార్, ఒకవేళ ఎడ్యుకేటెడ్ మనం ఒక మాటతో మనం మార్చలేకపోవచ్చు, కానీ illiterates are more difficult to bring to Christianity rather than educated people. ఇప్పుడు ఏమన్నాడు, చాలా కష్టమండి అసలు మనుషుల యొక్క మనసుల్ని మార్చడం కష్టం, ఎందుకంటే మనసు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి మార్చేస్తే ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్పి మార్చేస్తాడు, అంత ఈజీ కాదు అని చెప్పినటువంటి వ్యక్తి. యాంకర్ గారు అడిగారు ఏంటి, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని అంత ఈజీగా మార్చలేము, కానీ గ్రామాల్లో మాత్రం విపరీతంగా ఈ మత మార్పిడి మాఫియా ఇదే పని చేస్తోంది అని చెప్తే వెంటనే తన యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టేసుకున్నాడు. ఇది వీళ్ళ చతురత అలాగే ఉంటుంది, అక్కడికక్కడే దొరికేస్తారు. క్రాస్ క్వశ్చనింగ్, క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు కదా, అక్కడ ఈజీగా దొరికేస్తారనమాట. ఇప్పుడు నీకు ఎట్లా తెలిసింది? ఊర్లలో ఉన్న వాళ్ళకి మత మార్పిడి చేయటం అనేది చాలా కష్టమని ఎట్లా తెలిసింది? ఒకసారి వినండి. అబ్సల్యూట్లీ, నేను ఛాలెంజ్ చేస్తాను మీకు. You see the highest amount of educated class that has come to the faith in Christianity is higher than illiterates ki probably pralobalu pettaina edaina undachchu gani educated people kaadu. What do educated people need? Valki em pralobalu kavali kada, adu valli manasakshi cheppina dani batti they know valli thought process undi, alochundi, prapanchanni chustunar, chaduvutunar, anni chestunar. Mari valki enduku vachindi karma? So it's all a propaganda. It's all a propaganda. Endukante nenu ఊర్లోకి వెళ్ళానండి, ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా వాడు చాలా స్ట్రాంగ్ అండి, ఎందుకంటే గ్రామ దేవతలు, వాళ్ళ ఊళ్ళో ఉన్న దేవతలు. గాట్ ఇట్. సో గ్రామ దేవతలు,
ఇత్యాది సంస్కృతి సంప్రదాయాలతో గ్రామస్తులందరూ కూడా గ్రామాల్లో ఉండేటటువంటి ముఖ్యంగా స్త్రీలు అటాచ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళని డిటాచ్ చేయాలంటే ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తే తప్ప అది సాధ్యం కాదు. సో ఇక్కడ చదువుకున్న వాళ్ళైనా చదువు లేకపోయిన వాళ్ళైనా ఎవరినైనా సరే మతం మార్చడం అనేది ఎజెండాగా కలిగి ఉన్నప్పుడు రకరకాల స్కీములు ఉంటాయి. చదువుకున్నోడికి ఒక లెక్క, చదువుకోనోడికి ఒక లెక్క ఉంటుంది. ముఖ్యంగా గ్రామస్తులకి మీరు ఎలాంటి వ్యూహాలు పన్నుతారు, ఎలా ఏమారుస్తారో మాకు తెలియదా? ఈ కథలన్నీ పడుతూ మళ్ళీ పైకి అంత ఈజీ కాదండి మతం మార్చటం, మనసు మార్చటం అంత ఈజీ కాదండి. దేవుడు అనుగ్రహం ఉంటే దేవుడు అనుగ్రహం ఏంట్రా అంటే నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అనే భావనను ఎందుకు వ్యాప్తి చేస్తున్నావు మనుషుల్లో? నీ వ్యాపారం కోసం నువ్వు జనాల్ని గొర్రెల్ని చేసి వాళ్ళ దగ్గర దశంభాగాలు దొబ్బడం కోసం నీ దేవుడు నా దేవుడు అని మాట్లాడతావేంటి? దేవుడు ఒక్కడే కదా. ఆ దేవుడు నువ్వు పెట్టుకున్న పేరు ఒకటి, నువ్వు పెట్టుకున్న మతం ఒకటి. ఇలా ఎందుకు చెప్పలేకపోతున్నావు? వీడొక్కడనే కాదు, ఇలాంటి వాళ్ళు బోలెడు మంది కనిపిస్తూ ఉంటారు. చాలా హయ్యర్ లెవెల్ ప్రొఫెషనల్ లుక్స్లో ఉంటారు. మళ్ళీ ఒకప్పుడు సినిమా హీరో అదే సినిమా ఇండస్ట్రీ మీద వ్యతిరేకంగా మాట్లాడాడు, అన్నం పెట్టినటువంటి ఇండస్ట్రీ మీద. అక్కడ ఏదో దరిద్రం జరుగుద్ది అన్నట్లుగా. వీడు గొప్ప శుద్ధ పోసమారి. ఇలాంటి వాళ్ళు మొత్తం అదే చండాలం ఉంటుంది. ఇలాంటి వాళ్ళ మాటల యొక్క పరమార్థాన్ని గ్రహించకపోతే అబ్బా ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు రాజా, సినిమాల్లో కంటే బయట యాక్టింగ్ చేస్తున్నాడుగా బాగా అని నేను అనుకుంటాను. మీరు అనుకోరు. అనుకోవాలి. అనుకోకపోతే వాళ్ళ యొక్క గారిడిలో మనం పడతాం. తస్మాత్ జాగ్రత్త. అందరికీ జై భారత్.